ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము సకల దరిద్రాలు తొలగిపోయి, సకల దరిద్రాలంటే ఇక అన్ని విధాల అన్నమాట. బాధలు, కష్టాలు అన్నీ కూడా సకల దరిద్రాలు తొలగిపోయి డబ్బే డబ్బు కలగాలి అంటే చాలా చిన్న ప్రక్రియ తెలియజేస్తాను. మీరు రోజు చేసేదే, అందులోనే దాని గురించి వివరణ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంతకుమించి ఏమీ లేదు. ఒక 5 శుక్రవారాల పాటు దీపారాధన అనేది ఎలాగో మనం చేస్తాం. సాయంత్రం పూట కూడా దీపారాధన అనేది చేసి ఆవు నెయ్యి అనేది వేసి దీపారాధన చేయాలి. శుక్రవారం నాడు మాత్రం తప్పనిసరిగా 5 ఒత్తులు వేయాలి నాన్న, గుర్తుపెట్టుకోండి. 5 ఒత్తులు వేసి దీపారాధన చేయటం చాలా చాలా మంచిది. 5 కలపనన్నా కలపచ్చు, లేని పక్షంలో సపరేట్గా సరే తప్పనిసరిగా పంచవొత్తులు అనేది వేసి వెలిగించడం మంచిది. ఆవు నెయ్యి వేసి అందులో చిన్న బెల్లం ముక్క, ఒక 3 లవంగాలు, 3 యాలక్కాయలు కూడా వేయండి. సో చక్కగా ఆ దీపారాధనకి కుంకుమ బొట్టు అలంకరణ అనేది చేయండి. ఆ విధంగా చేసి ఆ దీపారాధన అమ్మవారికి చూపించి మీరు నిత్యం ఏవైతే స్తోత్రాలు చదువుతారో అవి చదవండి. మహాలక్ష్మాష్టకమైనా సరే తప్పనిసరిగా ఒక 3 సార్లు చదవండి. మహాలక్ష్మాష్టకం డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారు వచ్చి కూర్చుంటుంది తిష్ట వేసుకొని. సరే, ఈ విధంగా మీరు 5 శుక్రవారాల పాటు చేయండి. అమ్మ సాయంత్రం పూట ఇంటికి రావటం లేట్ అవుతుంది, మేము జాబ్కి వెళ్తాము, ఉదయం చేయొచ్చా అంటే ఉదయం కూడా చేయవచ్చు. చేయకూడదు అనేమీ లేదు, ఆక్షేపణ లేదు. చేయవచ్చు, ఉదయం పూట కూడా చేయవచ్చు. మీకు సమయం కుదురుతుంది అనుకుంటే సాయంత్రం పూట చేయటం చాలా చాలా మంచిది. ఈ విధమైన ఈ ప్రాసెస్ మాత్రం శుక్రవారం సాయంత్రం పూట చేయటం, మన గృహంలోనే మన ఇంట్లో పూజా మందిరంలోనే ఈ విధంగా చేశారు అనంటే మాత్రం డెఫినెట్గా నెగటివ్ మొత్తం పోతుంది. సకల దరిద్రాలు దూరం అయిపోయి డబ్బే డబ్బు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.